నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. గోదాదేవిగా జన్మించిన ఆండాలు భగవంతుణ్ణే భర్తగా భావించి భగవంతుణ్ణి చేరుకోవటానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అనగా శ్రీ అని, పావై అనగా పాటలు, వ్రతము అని అర్థము. ఇప్పుడు 3వ పాసురానికి అర్థాన్ని తెలుసుకుందాము. ఈ పాసురంలో ఆండాలు తల్లి ఈ వ్రతం ఆచరించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనకు తెలియజేస్తుంది. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినను దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితము కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్ముడు అత్యంతమైన ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తము మార్గలి స్నానాన్నాచరిస్తే దుర్భిక్షమసలు కలుగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతకెత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలకు చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదిక గోవుల పోదుగులను తాకగానే కలశాలు నిండినట్లుగా క్షీరధారలు అవిరలంగా నిరంతరంగా కురుస్తాయి. ఆ భగవంతుణ్ణి పూజించడం వలన ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున ఈ వ్రతాన్ని చేద్దాము రమ్మని ఆండాలు తన సఖులందరినీ పిలుస్తోంది.